నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. విజయవాడ దగ్గర సింగ్ నగర్లో బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కంటికి గాయమైంది. అయితే వైసీపీ నేతలు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఆయన పక్కకు తప్పుకున్నారు కాబట్టి ఆయనకి చిన్న గాయంతో సరిపోయింది, లేదు అంటే కన్ను పోయే పరిస్థితి వచ్చేది అని అంటున్నారు. ఒక నలుగురిని అదుపులోకి తీసుకొని కూడా విచారణ జరుపుతున్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది. అసలేంటి ఈ దాడి ఎవరు చేపించుంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం అయింది. ఇప్పుడు యాక్చువల్గానే అడవిలో వేటాడే జంతువులు కొన్ని, వేటాడబడే జంతువులు కొన్ని ఉంటాయి. క్రూర మృగాలు, తోడేళ్ళు, పులులు, మడుగుల్లో ఉంటే మొసళ్ళని చేపలు తింటాయండి. చేపలను మొసళ్ళు తింటా. ఒక చేప వచ్చి మొసళ్ళని తిన్నదే అంటే మీరు నమ్ముతారు? మీరు ఇది నమ్మశక్యం కాదు. దండుపాళెం బ్యాచ్ వీళ్ళు. వీళ్ళ మీద ఎవరు దాడి చేస్తారని వీళ్ళే చేస్తారు ఎవరి మీదన్నా దాడి. ఇప్పుడు రాళ్ల దాడి అనేటువంటిది ఇప్పుడు మన కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి అనేటువంటిది కొత్త ఏం కాదు. ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు చూడండి, మీకు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిసింది. అంతకుముందు ఎర్రగొండపాలెంలో ఇలాగే అనపర్తి వెళ్ళినప్పుడు లోకేష్ గారి మీద పాదయాత్రను, పవన్ కళ్యాణ్ గారి మీద ఇది పెద్ద విచిత్రంగా చెప్తున్నారు. కానీ వీళ్ళు అసలు ఇది అలవాటుగా అభ్యాసం అయిపోయింది కదా వీళ్ళది. ఎన్నిసార్లు చేశారు వాళ్ళు? అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనప్పుడు చెప్పులు రాళ్ళు గెరేశారు. అప్పుడు ఏమన్నాడు ఆ డీజీపీ? సమంగమా అతని పేరేం పేరు? సమంగ. అతను ఏమన్నాడు? ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి మాటలు మాట్లాడాడు. అప్పుడు ఒక వరుస అంటే ఎర్రగొండపాలెంలోను అంగళ్ళలోను రాళ్ళు గెరేసినప్పుడు, తిరుపతి ఉప ఎన్నికప్పుడు చంద్రబాబు గారు రాళ్ళు గెరేసిన కుప్పంలోను వీళ్ళందరూ కొడాలి నాని, పేరు నాని, అతను జోగి రమేష్, ఇలాంటి బ్యాచ్ అంతా ఒక లైన్ దిగారు వరుసపెట్టి. అంబటి రాంబాబు వీళ్ళంతా ఏం చెప్పారు? వీళ్ళే ఎంచుకుని వీళ్ళే చెప్తారు మీ మీద ఎవరేస్తారు రాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడారు. మరి ఇదే వాళ్ళకి అప్లై అవుద్ది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 6 అయితే బయట తిరగట్లేదు, ర్యాంప్ వాక్లు అయితే చేయట్లేదు. నాకు భద్రతా వైఫల్యం, భద్రతా కారణాల వల్ల నేను ర్యాంప్ వాక్ చేయట్లేదు అంటున్నాడు. ఏదో పెద్ద రాక్ స్టార్ లాగానే ఇతను. నువ్వు వద్దురా బాబు, నీ ముఖం చూడలేకపోతున్నావు అని పారిపోతుంటే జనం తిరిగి మళ్ళీ నేను ర్యాంప్ వాక్ చేస్తాను అయ్యి అంటున్నాడు. జనమే పారిపోతున్నారు. నీకు ఆనందం తాగినట్టు ముఖం పెట్టినోడు ఎవడు చూస్తాడండి? నీ ముఖం ప్లెజెంట్గా ఉండి చూడబుద్ధి అయ్యాలి ఎవరికన్నా. నువ్వు ఏడు ముఖం పెడితే అంత చందాలు కాదు నేను చెప్పేది. ముఖం ప్లెజెంట్గా పెడతామంటే ఆడు ఎలాగున్నా కానీ మనసు నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటే ముఖం తేటగా నిజాయితీగా కనిపిస్తుంది. నీ మనసు అంతా కుళ్ళు పెట్టుకుంటే నీ ముఖంలో ఆనందం సంతోషం ఏం కనపడుతుంది? అతని ముఖం ఏమో ఆనందం తాగినట్టు ఉంటుంది, చూసి వాళ్ళకి ఇంకా బండి ఆనందం తాగినట్టు ఉంటుంది. అందుకని పారిపోతున్నారు. సరే, నీ చావు నువ్వు చావు ఏదో రకంగా పడుతున్నావు, బస్సు దిక్కుండా యాత్ర చేసుకుంటున్నావు, బస్సు కాడికి రోగులను అందరినీ స్ట్రెచ్చర్ మీద ఉన్న బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా తెచ్చుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ చూస్తున్నావు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇదంతా. ఇక ఈయన ఇప్పుడు పరిస్థితి చూడు. బెజవాడలో ఆ పర్యటన చేసినప్పుడు ఎన్నాళ్ళు బస్సు కూడా దిగనాడు, ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నప్పుడు కూడా బస్సు దిగనాడు. బస్సుకి టాప్ ఎక్కేసి పైగా కరెంటు తీసేయటం, దానికి రాళ్ళు గెరేయటం, ఇన్ని రకాలు వస్తున్నప్పుడు ఇది మనం చూసుకోవాలి కదా. ఇదంతా ప్రీ ఫ్యాబ్రికేటెడ్. ఇది ఏదో ప్లాన్ ఉందండి. వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకు దిగారు. అంటే రాళ్ళు గెరేయటమో లేకపోతే ఏదో ఒకటి చేయటమో ఏదో ప్లాన్ వేసుకున్నారు. అందుకనే ప్లే కార్డులు చంద్రబాబు నాయుడు గారి మీద క్షణాల్లో ఎలాగొస్తాయి చెప్పండి. కనీసం మీకు జిరాక్స్ తీయాలన్నా 10 నిమిషాలు పడుతుంది కదా. ఈ ఫోటోలన్నీ అప్లోడ్ చేయాలంటే ఇలాంటివి జరిగినప్పుడు షాక్ తగులుతుంది. దాని నుంచి తేరుకోవడానికి గంట పడుతుంది. కానీ పావుగంటలో వీళ్ళందరూ ఎందుకు రెడీ అయిపోతారు? ట్వీట్లు వేసేస్తాను రెడీ అయిపోతారు. ఎంత ముందే అనుకున్న స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, నానా పులి కథలాగా. ఈ కోడికత్తి డ్రామా, గొడ్డల పోటీని గుండు చెప్పడం, చెప్పులు వేయించుకోవడం, వీళ్ళు ఇంట్లో పడుకుని ఇలా ఓవర్ యాక్షన్ చేయడం. కోడికత్తి డ్రామాకి ఎంత డ్రామా ఆడించాడు? హాస్పిటల్కి వెళ్ళిపోయి హెల్త్ బులెటిన్. దీనికి అలాగే చిన్న గీసుకుంది. ఇది దండేసినప్పుడు గీసుకుంది అనుకుంటున్నాను నేను. పెద్ద దండేశారు కదా, దానికి 2 ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు దాన్ని తగలించడానికి బైండింగ్ వైర్లు అడిగే చూస్తే అదేదో గీసుకుని ఉంటాడు, సరిగ్గా చుట్టూ అవడం. దాన్ని పెద్ద బస్సులోకి వెళ్ళి ట్రీట్మెంట్, దానికి ఒక 10 మంది డాక్టర్లు ట్రీట్మెంట్ అంటే ఏదైనా పైల్స్ ఆపరేషన్ అయినా చేశారా? కాల్ 2 ఇలా చెరుకు పక్కకి కట్టేసి పైల్స్ ఆపరేషన్ చేస్తారా?
చెరుకు పక్కకి కట్టేస్తారు కాలు కట్టేసి పైల్స్ ఆపరేషన్ చేస్తారు. దానికైతే అంతమంది ఏమైనా అవసరమేమో మరి. ఇక్కడ దీనికి కుట్లు వేయడానికి దీనికి కుట్లు పని ఏంటండి? అది ఇంటికాడ ఏదైనా తెగిపోతే గబక్కన పసుపు అంటించేసుకుంటాం. మీరు పెద్ద సీఎం గారు కాబట్టి దానికి ఏదైనా చిన్న ట్రీట్మెంట్ ఏదన్నా ఒక టేప్ అంటించుకుంటే అయిపోద్ది. నేను అదే సీను వీళ్ళు వంకేటి తెలుసా, ఈయన మీద ఇలాంటి రాళ్ళు వేసారు, రాయి ఎక్కడ నుంచి చూపించండి. విసిరిన రాయి కూడా కనపడదు కదా. నేను చంద్రబాబు గారిని గెలిచారు, రాళ్ళు కనపడినాయి. అలా పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేసారు, ఆయన పట్టుకున్నారు కూడా. ఇమీడియట్గా పట్టుకున్నారు. ఈ పోలీసులు చేతగాని దద్దమ్మలు ఆయన కూడా ఉన్నవాళ్ళు. ఆయన వెనకాల జడ్ కేటగిరీ సెక్యూరిటీ. అలాగే ఆయనకు ఇప్పుడు 400 మంది పోలీసులతోటి ఆయన సెక్యూరిటీ ఉంది. పోలీసు వాళ్ళందరూ ఆయనకు పని చేస్తున్నారు. విజయవాడ కమిషనర్ని ఇప్పుడు బర్తరఫ్ చేయాలా, అలాగే సిఎస్ని బర్తరఫ్ చేయాలా, ఆ జిల్లా ఎస్పీని బర్తరఫ్ చేయాలా. వాళ్ళు 24 గంటలు 2 రోజులు అయిపోతుంది. అప్పుడే 48 గంటలు దాటిపోయింది. ఇప్పుడు వరకు పట్టుకోకుండా 4 అదుపులో తీసుకుని మేము విచారణ చేస్తామంటే నువ్వు పబ్లిక్లో పెట్టవాడు ఎవడో, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నావు, నువ్వు ఏం చెప్పాలో. ఇది ఎలాగోదంటే వీళ్ళు బతుకు ఫేక్, వీళ్ళు ఆడేది ఫౌల్ గేమ్. శవాలు కావాలి, శవాల మీద రాజకీయం, శవాల మీద పుట్టిన పార్టీ, శవాలు లేకుండా పార్టీ చేయరు. ఇలాంటి ఫేక్ బతుకులతోటి, ఫేక్ రాజకీయ అసత్య ప్రచారాలతో, అబద్ధ ప్రచారాలతోటి వీళ్ళు బతుకంతా ఇంతే అండి. జనాలకి వెగట వస్తుంది. నువ్వు నీ డ్రామాలు పదే పదే అయ్యే డ్రామాలు అయితే ఎన్నాళ్ళు చూస్తారు మీరు డ్రామా? ఇప్పుడు చూసి సినిమా చూస్తానికి సిరాకు వస్తుంది అందరికీ, ఎంత సూపర్ హిట్ అయినా కానీ. ఇలాంటి ఫ్లాప్ డ్రామా నీ ముఖం ఎవడ చూస్తాడా ఇలాంటివన్నీ చేస్తుంటేనే. ఈ పోలీసు వాళ్ళు ఏమో మన లెటర్లు రాసాడు క్రాంతిరానట. ఇప్పుడు ఏం చెప్తాడు? తన ఆధ్వర్యంలో సీఎంకే తన కమిషనరేట్లో ఓ సీఎం మీద దాడి జరిగింది అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా దాడి జరిగిందని. అపధర్మమైనా కానీ సీఎంఏ కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందు పోలీసులు సస్పెండ్ చేసి వాళ్ళందరూ విధుల నుంచి తప్పించి అప్పుడు విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలి, ఏం జరిగిందో చెప్పాలి. కట్టేసే ఇప్పుడు ఈ దాడి జరిగింది కదా, ఈ వంకెట్టుకుని ఆ కోపంతో చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద దాడి చేయొచ్చని వాళ్ళ మీద దాడి ప్లాన్ చేశారు వీళ్ళు. ఇదిగో ముందే ఇక్కడ ఫేక్ దాడి చూపించి వాళ్ళ మీద దాడి చేస్తారన్నమాట. దానికి ఒకటి మెట్ల దగ్గర కట్టల పోవని ఉంటుంది ఒకటి ఇక్కడ హైదరాబాద్లోనే. వామపక్ష భావజాలం పేరుకేమో అమరావతి అని ఇలాంటి పనికి మళ్ళీ వాగుతాడు. వాళ్ళు వస్తారు, మరి వాళ్ళు దాడి చేసినట్టు ప్రతీకార చర్యల కింద ఉంటాయి ఇది అని 2 లెవెల్ చేయడానికి మా చూస్తారన్నమాట. ఇంకోటి ఉపసం ఆయాసం ప్రొఫెసర్ ఉంటాడు, అతను మొదలెడతాడు. ఇదే పని వీళ్ళకి. ఎంతసేపు బిస్కెట్లు, కుక్క కూడా బిస్కెట్లు 2 కన్నా ఎక్కువ పెడితే తిందో, కానీ వీళ్ళకి ఎంత ఇష్టమో కుక్క బిస్కెట్లు అంటే. ఈ బతుకు ఇంత బానిస బతుకులు చూడలేకపోతుందండి. ప్రజల తరపున కొంచెం కూడా బాధ్యత ఉంటుంది, ఎంతో కొంత బాధ్యత ఉండాలి కదా. నువ్వు తిను, నీకు ఒక స్టేజ్ దాటిన తర్వాత మనిషిగా మాట్లాడాలి, అన్నం కూడా తినాలి కదా, అన్నం తిని మాటలు మాట్లాడాలి కదా. ఇది పరిస్థితి. ఇదంతా ఫేక్ అండి. అతను ఫౌల్గా మాట్లాడు, వీళ్ళు ఫేర్గా ఆడాలనుకుంటున్నారు, వీళ్ళు కూడా ఫౌల్ గేమే ఆడాలి. నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమంలో ఉండాలి అంతే. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకం చేస్తున్నప్పుడు నువ్వు ఓం నమ శివాయ అంటే శంకరాభరణం పాడకూడదు. యాక్చువల్గా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఓచుకోత కోసేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సెలపట్లేదు ఈ ముఠాకి. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం ఉంటుంది కదా, వాళ్ళ ముఠా అందరికీ ఈ లోపల మధ్యలో విమలారెడ్డి అని చెప్పేసి ప్రశాంతమైన ముఖం వేసుకుని వచ్చి చెప్తుంది అంతా. ఇలాగా ఎవరు నమ్ముతారండి? సొంత అన్నగాని చంపేస్తే ఆవిడ మనసు ఆత్మ పరిశీలన కూడా ఉండాలి కదా. ఇంక ఇది తట్టుకోలేక ఇతను విక్టిమ్ కార్డు ఒకటి వాడాలి. ఒక పక్క డబుల్ బెనిఫిట్ స్కీమ్ అంటారు దీన్ని. అలాగా ఒకటి వాళ్ళ చెల్లెళ్ళకి సమాధానంగా వాళ్ళ చెల్లెళ్ళు వేసే ఆరోపణ, వీడింత నర్రూపరాక్షసుడా, వీడు చూస్తానికి ఎర్రోళ్ళగా ఉన్నాడు, ఇంత పని చేసాడా అనుకుంటున్నారు అందరూ. వాళ్ళు చంపిన విధానం చూసిన తర్వాత ప్రతిపక్షాలు హై హ్యాండెడ్గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, తుడిచేస్తారు, 10 సీట్లు కూడా రావని వాతావరణం వచ్చేసింది. ఈ అన్నిటి నుంచి తప్పుకోవాలంటే ఎర్రోళ్ళు, పిచ్చోళ్ళు, ఇళ్ళటోళ్ళు, గొర్రెలు ఉంటాయి కదా కొన్ని, అలాగే యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. మొన్న బస్సు దగ్గర యాక్ట్ చేసిన దానికి నువ్వు బాగా యాక్ట్ చేసేవమ్మా, నువ్వు ఇంకో యాక్షన్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు టీవీలో జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ చేస్తుంటే కళ్ళ నీళ్ళు ఉబ్బుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు గోదావరికి వెళ్ళి కానీ నీళ్ళలో ఇసుకతామేమనుకోండి, నీళ్ళు బడబడమంటే బయటకు వస్తాయి చూడండి, అలా వచ్చేస్తున్నాయి కళ్ళలోంచి. ఆ మహానటి సావిత్రి సినిమాలో 2 బొట్లు అంటే 1 గ్లాసు నీళ్ళు అంటే 1 గ్లాసు నీళ్ళు వచ్చేస్తున్నాయి దాని నోట్లో కంట్లోంచి. ఈ లోపల ఇంకొక ఆవిడ వచ్చి, ఆవిడ మహాప్రతిభత, ఆవిడ మాట్లాడుతుంది, తగలరాని చోట తగిలితే ఏమైపోద్ది, తగలరాని చోట తగిలితే దుకాణం సర్దుకుని బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాడు రిజర్వేషన్ లేకుండా. వాళ్ళు రాళ్ళు ఇసిరినప్పుడు అవదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ జెడ్+ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ కమాండోస్కి గాయాలైనప్పుడు దీని గురించి ఎవడో మాట్లాడలేదు. ఈ కుక్కలు ఎవడో మొరగలేదే, అది హత్యా ప్రయత్నం కాదా? ఇవన్నీ గమనించుకుంటున్నారు ప్రజలు, చూస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా కానీ ఆ నాయకులు కానీ ఈసారి మాత్రం చలితేళ్ళలో పడుకోకుండా
దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంటుంది మామూలుగా అయితే వాళ్ళకి. ఈసారి బాగానే రియాక్ట్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ సార్.